డాక్టర్ అసలు ఐవీఎఫ్ చేయించుకునే పరిస్థితి ఎందుకొస్తుంది? అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏజ్ అయిపోయా కొంచెం 35 అలా దాటిపోయాక పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళే కాకుండా యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళు కూడా ఐవీఎఫ్‌కి వెళ్తున్నారు. ఎందుకు? రీజన్ ఏంటి? సో ఒకటి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి 3 కావాలి. ఒకటి అండాశయంలో అండాలు బాగుండాలి, మగవారికి వీర్యకణాలు బాగుండాలి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న అమ్మాయికి గర్భసంచి బాగుండాలి, ట్యూబ్స్ బాగుండాలి. సో ఇందులో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఐవీఎఫ్ అనేది అవసరం పడవచ్చు. అండాశయంలో అండాలు తక్కువగా ఉండడం అంటే ఏఎంహెచ్ లో ఉంది అంటాము, లేదా లో వేరియన్ రిజర్వ్ అంటారు. ఓవరాల్గా తన వయసుకి ఉండాల్సిన ఎగ్స్ అనేవి లేవు. సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఆలస్యం చేస్తే ఆ ఎగ్స్ కూడా అయిపోతే ఇంకా చేయడానికి ఏమీ ఉండదు. అప్పుడు డోనార్ ఎగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సెకండ్, వీర్యకణాలు తక్కువగా ఉండడం. వీర్యకణాలు బాగుండాలి అంటే మన WHO స్టాండర్డ్స్ ప్రకారం కనీసం 15 మిలియన్ పర్ ఎంఎల్ ఉండాలి. కనీసం 32% మంచిగా స్విమ్ చేస్తూ ఉండాలి. 4% అన్న నార్మల్ స్పర్మ్స్ ఉండాలి. మనము 5 మిలియన్, 6 మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్, కొంతమందికి 20 స్పర్మ్స్, 50 స్పర్మ్స్ తక్కువ కౌంట్ ఉన్నాయి. అంటే వీర్యకణాలు ఉండడమే చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది వాళ్ళ ఓన్ బయోలాజికల్ చైల్డ్ అనేది కనడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొంతమందికి కౌంట్ బాగుంటుంది కానీ అవి స్విమ్ చేయలేకపోతున్నాయి. అవి స్విమ్ చేయలేనప్పుడు అండం వరకు వెళ్ళలేవు, అండంని ఫర్టిలైజ్ చేయలేవు. సో అవి స్విమ్ చేయట్లేవు కాబట్టి మనమే బయట తీసుకొని వాటిని మిక్స్ చేస్తున్నాం. మార్ఫాలజీ పూర్గా ఉంది అంటే నార్మల్ స్పర్మ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటప్పుడు కూడా మనమే డైరెక్ట్గా చూసి నార్మల్ స్పర్మ్ సెలెక్ట్ చేసి ఐవీఎఫ్ చేస్తున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి. నెక్స్ట్, ట్యూబ్స్ బాలేవు అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అని అంటారు. అండాశయం నుంచి గర్భసంచి మధ్యలో ఉండే దారి అది. మనం ఇప్పుడు ఓవ్యులేషన్ అంటే అండం రిలీజ్ అయినప్పుడు అది ట్యూబ్ లోపలికి వెళ్తుంది. వీర్యకణాలు స్విమ్ చేసుకుంటూ ఆ ట్యూబ్ లోపలికి వచ్చి ఎగ్ని ఫర్టిలైజ్ చేయాలి. ఈ ట్యూబ్లో ఎక్కడైనా బ్లాక్ ఉందంటే ఆ రెండు కలవలేవు, ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో 2 ట్యూబ్స్ బాగాలేవు, ఐవీఎఫ్ ద్వారా కూడా వాళ్ళు సొంత ఎగ్స్తో సొంత స్పర్మ్స్తో ప్రెగ్నెంట్ అవ్వచ్చు. కొంతమందికి అన్నీ బాగుంటాయి అయినా ప్రెగ్నెన్సీ రాదు, దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా ఐవీఎఫ్ ఇస్ ఎ గాడ్ సెండ్. ఎందుకంటే మనమే ఎగ్ని చూస్తున్నాము, స్పర్మ్తో మంచి స్పర్మ్తో మనమే ఫర్టిలైజ్ చేస్తున్నాము, ఉన్న ఎంబ్రియోస్లోకి బెస్ట్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. ఓకే. సో ఇప్పుడు కొంతమంది నేను సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. వాళ్ళు కొంచెం ఏజ్ పెరుగుతుంది, ఈ లోపల వాళ్ళు ఎగ్స్ని హెల్దీ ఏజ్లో ఉన్న ఎగ్స్ని ఆ సెమెన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చా ముందే? డెఫినెట్లీ దాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటాము. ఇప్పుడు చాలామంది సినిమా యాక్ట్రెస్లను చూస్తుంటాం, వాళ్ళు 30స్లో 20స్లోనే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటారు. అందుకనే వాళ్ళు 40 ఇయర్స్ దాటగలిగిన హెల్దీ బేబీస్ని కనగలుగుతున్నారు. దీన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఐవీఎఫ్ లాగానే ఉంటుంది పద్ధతి. ఇంజెక్షన్స్ ఇస్తాము, ఫాలికల్స్ పెరుగుతాయి, ఎగ్స్ని యాస్పిరేట్ చేసి ఫ్రీజ్ చేస్తాం. ఎన్నేళ్ళైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు. మీరు 30 ఏళ్ళు కావాలన్నా కూడా ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మాత్రమే వాటిని థా చేస్తాము. వీర్యకణాలతో కలిపి ఏర్పడిన పిండాన్ని గర్భసంచి లోపల పెడతాం. ఇప్పుడు కొంతమందికి అర్థం కాదు, దీని గురించి ఒక అవగాహన ఉండదు, గోల్స్ పెట్టేసుకుంటారు, ఏజ్ పెరిగిపోతుంది. ఆ టైంలో ఒక 1 ఇయర్ చూస్తారు, 2 ఇయర్స్ చూస్తారు. మీరు చెప్పినట్లు ఇందాక మీరు అలా లేట్ చేసే కొద్దీ ఉన్నవి కూడా పోతాయి అని చెప్పారు కాబట్టి, సో వాళ్ళు ఏ టైంలో తెలుసుకోవాలి? ఇలా తెలుసుకునే టెస్ట్లు ఏమైనా ఉంటాయా? మేము ఓకేనా, పిల్లలు కనగలమా అనే ఏమైనా ఉంటాయి? సో మామూలుగా ఇప్పుడు అందరూ చాలా ఐటీ కంపెనీస్లో చూస్తుంటాము, అండ్ దెర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ అండ్ ల్యాబ్స్ విచ్ ఆర్ అడ్వర్టైజింగ్ జనరల్ హెల్త్ చెకప్. చాలామంది మనలో ఎవ్రీ ఇయర్ టెస్ట్ చేయించుకుంటాం, షుగర్ ఎలా ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది. అలాగే అమ్మాయిలు ఏఎంహెచ్ టెస్ట్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది. ఒకటి బ్లడ్ టెస్టే, మనం రెగ్యులర్గా చేసే బ్లడ్ టెస్ట్ లాగానే ఇది ఇచ్చేయచ్చు. అది ఓవరీస్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది మనకు ఒక జనరల్ ఐడియా ఇస్తుంది అనమాట. సో అది లో ఉంది, మీ బాడీ మీకు చెప్తుంది ఇప్పుడు తొందరపడాలి, ఆలస్యం చేయొద్దు, నేను ప్రెగ్నెంట్ అవ్వడానికి రెడీగా లేను, పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీగా లేను, గో ఫ్రీజ్ యువర్ ఎగ్స్. అదే అబ్బాయిలకైతే సీమెన్ అనాలిసిస్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంకా సింపుల్ టెస్ట్, ప్రిక్ కూడా లేదు, జస్ట్ సీమెన్ శాంపుల్ ఇవ్వడం, సీమెన్ అనాలిసిస్ చూసుకోవడం. ఓకే. అంటే కొంచెం ఏజ్ పెరిగిపోతున్నప్పుడు, అంటే నేను అనేది ఎంగేజ్లో ఉన్నప్పుడు ఎగ్స్ 30 మనం ఒక ల్యాండ్ మార్క్ లాగా అనుకుంటే బెటర్, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. 30 దాటుతుంది, ఇంతవరకు మేము పెళ్లి గురించి మాట్లాడుకోలేదు, ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించట్లేము, ఇయర్కి ఒక్కసారైనా టెస్ట్ చేసుకుంటే హ్యాపీ.
ఓకే. సో అలా ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడొచ్చు. ఈ పద్ధతి సేఫే. డెఫినెట్లీ 100%.